జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రాధా గారు, మీ దగ్గర బోల్డంత డబ్బు ఉంటుంది కదా? నీకెందుకు? అబ్బా చెప్పండి. ఉంటుంది. అంటే లెక్కలేనన్ని ఆస్తులు, వ్యాపారాలు అన్నీ ఉంటాయి కదా? లెక్కలేనండి, అన్నింటికీ లెక్కలుంటాయి. అయినా అదంతా నీకెందుకు? చెప్తాను, కొత్త ఐడియా. నేను చెప్పింది చేయండి. ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకా? అవునండి, మీ అన్ని లెక్కలు సరిగ్గానే ఉన్నాయన్నారు కదా, మరి ఇంకేంటి భయం? భయం కాదు, ఉపయోగం ఏంటి అని. రాధా గారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే నిశ్చితార్థం ఎలా జరుగుతుందండి? పైగా మినిస్టర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి తను వాళ్ళకి దొరికిపోతాడు. నిశ్చితార్థం ఆగిపోతుంది కదా. ఐడియా ఎలా ఉంది? పర్ఫెక్ట్. ఏంటిదంతా? ఇందాకేమో ఫొటోస్ పంపించారు, ఇప్పుడేమో ఇన్కమ్ ట్యాక్స్ రైటింగ్ జరుగుతుంది. సంథింగ్ ఏదో జరుగుతుంది. కవర్ ఓపెన్ చేయండి. సారీ ఫర్ ద ట్రబుల్ మేడం, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. అదే కదా నేను చెప్పింది. ఇది మా డ్యూటీ మేడం. మీలాగే అందరూ చెప్తారు, అందరూ దొరికిపోతారు. మీలా ఎవరూ ఉండరు మేడం. ఇదిగోండి క్లియరెన్స్ సర్టిఫికేట్. పదండి. ఈ టైంలో రైడ్ జరగడం ఏంటి బేబీ? మినిస్టర్ అన్నయ్య వాళ్ళు అప్సెట్ అయి ఉంటారు. ఒకసారి వాళ్ళ ఇంటికెళ్ళి సారీ చెప్పొద్దాం, పదండి. వీళ్ళ నవ్వులు చూస్తుంటే వీళ్ళు కలిసి గూడు పుటాని ఏదో చేశారనిపిస్తుంది. కూర్చోండి, కూర్చోండి. అయ్యో రాధా గారు, నా మాట వినండి. అయ్యో రాధా గారు, ఏంటండి ఇది? ఇలా బలవంతంగా కారులో కూర్చోబెట్టడం ఏంటి? మామూలుగా అడిగినప్పుడు కూర్చుంటే బలవంతంగా కూర్చోబెట్టే పని లేదు కదా. అయినా దేనికి అంత ఈజీగా ఒప్పుకోరు కదా మీరు. ఏంటండి? మీకు పెళ్లి సాంగ్స్ అంటే ఇష్టం ఉండదు కదా? పర్లేదులేండి, ఉండనివ్వండి. అబ్బో, ఏంటండి ఇంత మార్పు? ఏమో తెలీదు. అంటే పెళ్లి మీద మంచి అభిప్రాయంతో ఉన్నాడన్నమాట. ఏంటండి కారు ఇలా అరుస్తుంది? సీటు బెల్ట్ పెట్టుకోమని అరుస్తుంది. ఏంటండి రావట్లేదు? ఉండండి, నేను పెడతాను.
ఆపండి ఆపండి ఆపండి. ఏంటండి ఇక్కడ ఆపారు? ఇంకా ఇల్లు రాలేదు కదా? అంటే ఏంటి, ఇంటి లోపల దాకా తీసుకువెళ్ళి డ్రాప్ చేస్తారా? మంచివాళ్లే. ఇలా మీతో పాటు కలిసి రావటం ఇంట్లో మా అమ్మ చూసిందంటే అంతే సంగతులు. అయినా మన లిమిట్స్లో మనం ఉండటం ఎంతో ఆరోగ్యకరం. ఉంటాను. కృష్ణ గారు, నా చెల్లి నిశ్చితార్థం క్యాన్సిల్ అవడానికి సాయం చేశారు. చాలా థ్యాంక్స్ అండి. నేనేమి మీకోసం ఈ సాయం చేయలేదు, మా అన్నయ్య కోసం చేశాను. ఓకే. ఈగో, పొగరు, అయినా నీకే ఇంతుంటే నీ బాసు నాకెంత ఉండాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.